చందమామ కథ. వైద్యో నారాయణ. మాచవరంలో నారాయణ ప్రసిద్ధ వైద్యుడు. ఒకరోజు అతడి ఇంటి అరుగు మీద 10 ఏళ్ల కుర్రవాడు జ్వరంతో మూలుగుతూ పడి ఉన్నాడు. వైద్యుడు నారాయణకి డబ్బు ఆశ ఎక్కువ. వీడికి వైద్యం చేసిన డబ్బు రాదని గ్రహించి వాణ్ణి అదిలించి లేపి వెళ్లిపోమ్మని కేకలు వేశాడు. ఆ కుర్రవాడు అతి కష్టం మీద కళ్ళు తెరిచి నెమ్మదిగా లేచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఎదురింట్లో ఉన్న చంద్రయ్య గబగబా అక్కడికొచ్చి, ఈ కుర్రవాడు దుర్గాపురం జమీందారు గారి అబ్బాయిలాగా ఉన్నాడే, పాపం మతిస్థిమితం లేక ఇలా తిరుగుతున్నాడు. జమీందారు గారి మనుషులు వెతకలేక చస్తున్నారు. జ్వరంతో ఉన్నట్టున్నాడే, ఏదన్నా మందు వేయవయ్యా, జ్వరం తగ్గాక తీసుకెళ్లి జమీందారు గారికి అప్పగిస్తాను, ఆయన సంతోషించి ఘనంగా బహుమానం ఇస్తాడు అన్నాడు. చంద్రయ్య మాటలు వినగానే నారాయణకి ఆశ పుట్టింది. జమీందారు గారు ఇచ్చే బహుమతి అతడికి పోనివ్వడం ఎందుకు, తనే దక్కించుకోవాలి అనుకున్నాడు. అరేరే, జమీందారు గారి అబ్బాయా? ఎవరో అనుకున్నాను. ఆయన నాకు బాగా తెలుసు. వారి అబ్బాయికి వైద్యం చేయడం నా అదృష్టం. అదంతా నేను చూసుకుంటాలే, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు నారాయణ. చంద్రయ్య తల ఊపి వెళ్లిపోయాడు. నారాయణ ఆ కుర్రవాణ్ణి ఆప్యాయంగా పలకరించి స్వయంగా లేవదీసి ఇంట్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. శ్రద్ధగా వైద్యం చేసి 4 రోజుల్లో స్వస్థత చేకూర్చాడు. ఆ కుర్రవాడికి లేచి తిరిగే బలం వచ్చింది. నారాయణ కుర్రవాడి పేరు ఊరు అడిగాడు, కాని వాడు మాటలు రాని మూగవాడు. నారాయణ ఒంటెద్దు బండి కుదుర్చుకొని కుర్రవాడిని ఎక్కించుకొని దుర్గాపురం జమీందారు గారి దగ్గరికి బయలుదేరాడు. అక్కడికి వెళ్లేసరికి చీకటి పడింది. జమీందారు దర్శనం చేసుకున్నాడు. అయ్యా, తమ అబ్బాయి గారు జ్వరంతో మూలుగుతూ మా ఊళ్ళో కనిపించారు. నేనే మా ఇంటికి తీసుకెళ్లి 4 రోజుల పాటు మంచి మందులు వాడి వైద్యం చేశాను. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. మళ్లీ దారి తప్పి ఎటని వెళ్లిపోతాడేమోనని భావించి తమకు స్వయంగా అప్పగించాలని తీసుకొచ్చాను అన్నాడు. జమీందారు గుర్రుగా చూసి, నీకేమన్నా మతిపోయిందా? ఎవడో అనామకుని పట్టుకొచ్చి మా అబ్బాయి అంటావేంటి అన్నాడు. నారాయణకి మతి పోయినట్టయింది. జమీందారు గారి నౌకర్లు ఆ కుర్రవాణ్ణి గుర్తించారు. వాడు ఆ ఊళ్ళోని పాపయ్య కొడుకు. నీరసంగా తిరుగు ప్రయాణం కట్టాడు నారాయణ. మర్నాడు చంద్రయ్య నారాయణ్ణి పలకరించి, జమీందారు గారు ఏ బహుమానం ఇచ్చారు అని అడిగాడు. నారాయణ చంద్రయ్య మీద మండిపడ్డాడు. ఆ కుర్రాడు దుర్గాపురంలో పాపయ్య అని ఒక పేదవాడి కొడుకంట. నువ్వు జమీందారు గారి అబ్బాయి అని తప్పు చెప్పావు. దానివల్ల నాకు ఎంత నష్టం జరిగిందో తెలుసా అన్నాడు. చంద్రయ్య నవ్వి, వాడు జమీందారు కొడుకు కాదని నాకు ముందే తెలుసు, పాపయ్య కొడుకని తెలుసు, కావాలని అలా చెప్పాను అన్నాడు. ఎందుకు అన్నాడు నారాయణ. నీకు బుద్ధి రావాలని చెప్పాను. నీకు డబ్బు ఆశ ఎక్కువ. వైద్యుడు దేవుడితో సమానమని పెద్దలు చెప్పారు. దేవుడు అందరినీ సమానంగా చూడాలి. కానీ నువ్వు డబ్బున్న వాళ్ళకే వైద్యం చేస్తావు, లేని వారిది వాళ్ళ కర్మాన్ని వదిలేస్తావు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చావు. రోగంతో బాధపడేవారు ఎవరైనా సరే నువ్వు సమదృష్టితో చూసి వైద్యం చేయడం నేర్చుకో. అప్పుడు నిన్నంతా దేవుడిలా కొలుస్తారు అన్నాడు చంద్రయ్య. చంద్రయ్య మాటల్లోని సత్యం తెలుసుకొని నారాయణ తన ప్రవర్తన మార్చుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు.